ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? ఈరోజు 24, ఈరోజు రాత్రికి కొన్ని చోట్ల కొంతమంది రాత్రి ప్రార్థనలోకి వెళ్తుంటారు. యేసయ్య ఈ రాత్రి జన్మించాడని, లేకపోతే ఆ గొల్లలకి దేవదూతలు వచ్చి వాక్యం చెప్పారు 12 గంటల వరకు, 12 గంటలు దాటేంత వరకు క్రిస్మస్ 25వ తేదీ వచ్చిందంటే ఓకే వచ్చేసింది, ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఇక అందరూ కొంచెం సెలబ్రేట్ చేసుకొని కేకులు పంచుకొని ఆ రాత్రులు మధ్యరాత్రులనే తినేది అన్నీ తినగలిగిన వాళ్ళంతా తిని మళ్ళీ ఉదయానికి మళ్ళా క్రిస్మస్ 4 గంటలకి 5 గంటలకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకొని వచ్చేయటమే. ఇక అంతే, క్రిస్మస్ 25వ తేదీ 7 గంటలకంతా ఇంట్లో ఉంటారు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, నల భీములు అయిపోతారు అన్నమాట. ఇక ఆ రోజున అసలుకి సువాసనలు పరిస్థితులు అన్నీ దారుణాతి దారుణంగా ఉంటాయి. ఇక మనకు అదే 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 క్రిస్మస్. పిల్లరా, తినండి, తినొచ్చు, తినాలి, తినొద్దని దేవుడు అనలేదు, కానీ మాంసాపేక్ష అధికంగా కనపడకూడదు అని. మాంసాపేక్ష హెచ్చుగా మాంసం తినువానితో సహవాసం కూడా చేయొద్దని వాక్యం తేటగా చెప్తుంది. మనకు ఇదే లోకం కాకూడదు. సో దీని విషయంలో మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ క్రిస్మస్ బ్రింగ్స్ టు ద వరల్డ్. లోకానికి క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? క్రిస్మస్, క్రీస్తు రావటం ద్వారా లోకానికి ఏం వచ్చింది? సో మనం గమనిస్తే లోకము ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో అంధత్వములో ఉంది. అంధకారములో ఉంది. లోకం అంధకారములో ఉంది. లోకం అంతా కూడా అంధకారంలో ఉంది. లోకానికి వెలుగునివ్వడానికి అనాదిలోనే దేవుడు పగటిని వెళ్ళడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని వెళ్ళడానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలు కలుగు చేశాడు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఈ వెలుగులు కొంతవరకు వర్క్ అవుతున్నాయి, కానీ స్పిరిచువల్ వరల్డ్లో ఆత్మ సంబంధమైనటువంటి లోకానికి అంధకారం అలుముకున్నది. అంధకారం కమ్ముకున్నందువలన ఎవరు దేవుడు, ఏది నిజమైన దేవుని యొక్క లక్షణాలు, స్వభావం ఏంటి, ఇవేవి కూడా జనాలకి అర్థం కాకుండా పోతుంది. అందుకనే దేవుని వాక్యం తేటగా చెప్పింది, దేవుడు నరులను కలుగు చేసినప్పుడు యథార్థవంతులుగానే కలుగు చేశాడు, కానీ వారి యొక్క సొంత మార్గాల్ని ఏర్పరచుకొని మనలో ప్రతి వాడు గొర్రెల వలె దారి తప్పిపోయాము అని రాయ. ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా ఎవడు ఏది పట్టుకుంటే. ఆ మధ్య కాలంలో యేసయ్య గారు చెప్పారు ఒక మాట. ఒక 4-5 కలిసి గుడ్డోళ్ళు, అందో శారీరకంగా నేత్ర లేని వాళ్ళు, అంటే ఆ చూపు లేని వాళ్ళు ఏనుగుని చూద్దామని వెళ్ళారంట. ఏనుగుని చూద్దామని వెళ్ళి ఒకడేమో తొండను పట్టుకున్నాడంట. ఆ ఏనుగు ఒక తొండం పట్టుకొని, ఒరే మన ఇంటి దగ్గర పైపులు ఉంటాయే, ఆ పైపు లాగా ఉంటుందిరా ఏనుగు అని. ఒకడేమో చెవు పట్టుకున్నాడంట. చెవు పట్టుకొని వాడు అన్నాడంట, ఒరే ఏనుగంటే తొండం అది పైపు కాదురా, చాట ఉందే, చాట లాంటిదని. ఇంకోడు ఆ యొక్క కాలు పట్టుకొని, ఒరే ఏనుగంటే చాటలు పైపులు కాదురా, మన ఇంటి దగ్గర మన ఊర్లలో ఉన్నాయి చూడండి, తాటి చెట్లు ఉంటాయి, తాటి చెట్లు లాగా ఉంటుంది. ఆ కాలు పట్టుకుంటే వాడికి తాటి చెట్లు లాగా కనపడింది. ఇంకోడేమో తోకను పట్టుకొని అన్నాడంట, ఒరే ఏనుగంటే అరిగిపోయినటువంటి మొక్క పొరకలు ఉంటాయే, అంత చిన్న చిన్న మొక్క పొరకలు ఉంటాయి, పొలాలు చీపుర చిన్నవి అయ్యేంత వరకు ఉండి. గతంలో నా చిన్నతనంలో కూడా నేను గమనించాను, మా ఇళ్ళల్లో కూడా ఆ చిన్న మొక్క పొరకలు వాడేవాడు. అలాగా ఒకడన్నాడట, చిన్న మొక్క పొరక లాంటిదిరా ఏనుగు. మొత్తానికి ఆ ఏనుగంటే ఎవడికి కూడా సంపూర్ణమైనటువంటి పిక్చర్ తెలియదు. వాడు ఏదైతే పట్టుకున్నాడో, ఎక్కడైతే ఉన్నాడో అదే. ఈ రోజున అనేకులు దేవుడు అనే ఒక విషయాన్ని వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఏం పట్టుకుంటున్నారో అదే దేవుళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళే అదే దేవుడు అంటున్నాడు. ఒకడు కుక్కను దేవుడు అంటున్నాడు, పందిని దేవుడు అంటున్నాడు, పామును దేవుడు అంటున్నాడు,
కోతిని దేవుడు అంటున్నాడు, ఎలుకను దేవుడు అంటున్నాడు, ఇక కనబడినటువంటి జలచరాలని దేవుళ్ళు అంటున్నారు, చేపల్ని దేవుడు అంటున్నారు. చేప మీన నక్షత్రం రకరకాలుగా చేపలు దేవుళ్ళే, ఎగిరే పక్షులు దేవుళ్ళే, ప్రాకే పురుగులు దేవుళ్ళే, రకరకాలుగా చివరికి మనిషినే దేవుడిగా చేసుకున్నాడు. మనిషే దేవుడైపోతున్నాడు. వాళ్ళేమంటారు, ఒరే మేము దేవుళ్ళని కాము అని. కానీ మనోళ్ళు ఒప్పుకోరు కదా. ఇది క్రైస్తత్వంలో ఉంది, హైందత్వంలో ఉంది, ముస్లింలో దాంట్లో కూడా ఉన్నాయి. ముస్లింలో కూడా కొంతమంది సమాధులకు వెళ్ళి పూజ చేసేవాళ్ళు ఉన్నారు, సమాధుల్ని బాబాలు నమ్మే వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మన హైందవ సహోదరులు కూడా అలాగే, ఎవడికి ఏది నచ్చితే ఏది కనబడితే చెట్టు దేవుడే, పొట్ట దేవుడే, రకరకాలుగా అన్నీ కనబడేవన్నిటిలో దేవుళ్ళని చూస్తున్నాం అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అంటే మొత్తం ఏది కనబడితే అది దేవుడే, ఏది అనుకుంటే అది దేవుడు, ఎక్కడ నిలబడితే అదే దేవుడు. కానీ ఈ ఆధ్యాత్మికమైన అంధత్వములో ఉన్నటువంటి లోకానికి క్రీస్తు యొక్క జననం లోకానికి వెలుగుగా ఉంది. అందుకని ఆయన జన్మించినప్పుడు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా, లోకమునకు నేను వెలుగై ఉన్నాను. అందుకని ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు మోక్షంలోకి రాలేడు అని. సో ఈ లోకానికి ఆయన వెలుగై ఉదయించి ఆయన మనల్ని మోక్షం వైపుకి మనం నడిచేటువంటి ఆ మార్గాల్లో ఆయన తన జీవితాన్ని మనకు వెలుగుమయముగా చూపించాడు. అందుకే ఆయన అన్నాడు, నా యందు పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా, నాలో పాపం ఉందని ఎవడైనా చూపించగలడా? పిల్లరా, దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. క్రీస్తు యొక్క జననం మనకు ఏం తీసుకొచ్చిందంటే వెలుగును తీసుకొచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, లోకములో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు అని. ఇంకా చాలామంది యేసుక్రీస్తును దేవుడుగా గ్రహించటం లేదు. యేసుక్రీస్తుని ఎంతవరకు వాళ్ళు వాళ్ళకున్నటువంటి దృక్పథంలో, వాళ్ళకున్నటువంటి పరిధిలో ఆయనకి ఒక హద్దును నిర్మించారంటే, ఈయన మాలామాదిగుల దేవుడు, ఈయన పలాని వాళ్ళ దేవుడు, ఈయన అమెరికా వాళ్ళ దేవుడు, ఈయన ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, ఈయన పలానా ఆయన అని ఆ హద్దులు ఆయనకి అక్కడ పెట్టేశారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేది దేవుని యొక్క లేఖనం దాటిగా చెప్తుంది. యేసయ్య కులాన్ని స్థాపించడానికో, మతాన్ని స్థాపించడానికో, లేకుంటే ఇంకొక ఒక వర్గాన్ని తన కోసం స్థాపించుకోవడానికో రాలేదు. ఆయన యావత్తు లోకంలో ఉన్న మనలందరినీ ఆయన ప్రేమించి మనలందరినీ మోక్షంలో మహోన్నతుడైనటువంటి దేవునితో యుగయుగాలు మనం ఉండేటట్లుగా ఆ యొక్క మహిమగలిగిన రాజ్యంలోకి మనల్ని చేర్చు నిమిత్తమై, క్రిందనున్నటువంటి పాతాళమును నన్ను తప్పించే నిమిత్తమై, మన జీవితాల్లో ఆ పాతాళానికి పోకుండా ఉండే నిమిత్తమై ప్రభువు ఈ లోకానికి వెలుగై ఉదయించాడు, వెలుగుగా ఆయన ఉదయించాడు. హల్లెలూయా. సో ఈ యొక్క క్రిస్మస్లో నీవు గుర్తించాల్సిన మాట ఏంటంటే, నీ జీవితంలో ఆయన ఉదయించాడా? లోకంలో ఆయన ఉదయించి దరిదాపు 2025 సంవత్సరాల క్రితం అయిపోయింది. మరి నీలో ఉదయిస్తే ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండడానికి వీల్లేదు. నీలో వెలుగు ఎంత ఎక్కువగా ఉంటుందో నీలో ఉన్నటువంటి చీకటి అంతగా నిర్మూలమైపోతుంది. నీలో క్రీస్తు యొక్క వాక్యం ఎంత సమృద్ధిగా నివసిస్తుందో అంతగా నీలో నుండి పాపం బయటికి వెళ్ళిపోతుంది. నీ బ్రతుకులో నుండి పాపం, నీ మాటల్లో పాపం, నీ చూపుల్లో పాపం, నీ ఆలోచనలో పాపం, నీ క్రియల్లో పాపం, నీ నడకలో పాపం, ఈ పాపం అంతా నీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసించుచున్నంత కాలం ఎంతగా నీ హృదయం వాక్యముతో నింపబడుతుందో అంతగా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉంటావు. నీలో ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇవేవి ఉండవు. నువ్వు ఒక క్రీస్తును పోలిన వ్యక్తిగా ఉంటావు. ఆ మధ్య ఒక అతను నన్ను అన్నాడు, నువ్వెంతకి మాకు అర్థం కావయ్యా, నువ్వెంతకి నీ విషయంలో మేము నిన్ను అర్థం చేసుకోవాలన్నా మాకు అర్థం కావట్లేదు నువ్వు అని. మరి అదే క్రైస్తవత్వం. మనల్ని దూషించిన వాళ్ళని మనం దూషిస్తే ఇక క్రైస్తవత్వం అంటే ఏడ ఉంటుంది? ఒక సేవకుడు అంటే ఏంటి? అది
మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించినట్లయితే మనం చేసేది ఏముంది అక్కడ? మనల్ని ద్వేషించి, మనల్ని దూషించి, మనల్ని కాదు అనుకుంటున్న వ్యక్తుల్ని ఒకవేళ అనుకూలపడి వాళ్ళకి మనం ఏదైనా చేయగలిగితే చేద్దాం. చేస్తే తప్పేంటి? చేస్తే దేవుని ప్రేమను కనపరుస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కనుక మనం ఈ రోజున ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం గుర్తించాల్సినటువంటి విషయం, లోకంలోనికి వెలుగై ఆయన 2020 సంవత్సరాల క్రితమే వచ్చాడు. మరి నీ హృదయంలో ఆయన వెలుగై ఉన్నాడా? నీ హృదయంలో ఆయన వెలుగై ఉంటే నీ జీవితంలో నిశ్చయముగా ఆ యొక్క చీకటి అంతా తొలగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం గమనించాలి, ఈ యొక్క చీకటి అనేది ఒకవైపు పాపమైతే మరొక వైపున నీ గుండెల్లో ఉన్న భారం, వేదన, అది ఎంత భయంకరమైన బాధ అయినా వేదన అయినా యేసయ్య వెలుగై ఆయన ఉదయించినప్పుడు దేవుని వాక్యం తేటగా చెప్తుంది, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్న ఉదయమున సంతోషం కలిగి. ఉదయం దేన్ని చూపిస్తుందంటే ఉదయకాలము ఉదయిస్తున్న వెలుగు, సూర్యుని యొక్క కిరణాలను గురించి మనం చూస్తాం. సూర్యోదయం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఆ సూర్యోదయము మన హృదయంలోకి వచ్చినప్పుడు మన గుండెల్లో ఉన్న భారం ఎంత ఉన్నా సరే, మన చీకటి ఎంత ఘోరమైనదైనా సరే, మన వేదన, దుఃఖం, కన్నీళ్ళు ఎంత భయంకరమైనవైనా సరే, వాటన్నిటి నుండి ఆయన మనకు పరిపూర్ణమైనటువంటి విడుదల ఇస్తాడు. మన గుండెల్లో ఉన్నటువంటి ప్రతి భారం నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవుడు మనకు ఆ విధంగా తన కృపను తోడుగా ఉంచి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు విన్న తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అయ్యా మేము దగ్గరికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క దినం చివరి ఆయన దినం 24వ తేదీ, రేపు 25వ తేదీ క్రిస్మస్. మరి ఈ యొక్క సందర్భంగా అయ్యా క్రిస్మస్ లోకానికి ఏం తీసుకొచ్చింది అన్న విషయాన్ని మీరు మాకు తేటపరిచి మాట్లాడారు. అయ్యా మీరు వెలుగై ఈ లోకంలోకి రావటం ద్వారా అంధకారపు చీకటి సామ్రాజ్యానికి అయ్యా మీ వెలుగు ద్వారా జనుల్ని మీరు ఆయన వెలిగింప చేస్తూ అనేకుల జీవితాల్ని మోక్షం వైపు, నిత్య రాజ్యం వైపు మీరు నడిపిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎవరైతే ఇంకా వెలిగించబడలేదో వారు వెలిగించబడినట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరి గుండెల్లో వేదన, దుఃఖం, కన్నీళ్ళు, సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి పరిపూర్ణంగా విడుదల మీరు కలుగుచేయండి. అలాగే మీ ద్వారా వెలిగించబడినటువంటి ప్రతి హృదయం, ప్రతి కుటుంబం మరింతగా వెలిగించబడుతూ అయ్యా తమ హృదయాల్లో అయ్యా మీ వాక్యం సమృద్ధిగా నివసిస్తూ ఆ యొక్క నివసించుచున్నటువంటి సమృద్ధి వాక్యాన్ని బట్టి మీ వల్లే మార్చబడి వారి జీవితాలు మీ రాకడలో, మీ మహిమలో అయ్యా కనబడినట్లుగా మా అందరికీ మీరు సహాయం చేయండి. కృపతో నింపి కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన యొక్క మహిమలో చేరడానికి ఆశపడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి కృపయు, సన్నిధి, సమాధానం తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు వెలుగై ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కనుక వెలుగు ద్వారా మనం బలపరచబడుతూ ఆయన మహిమలో చేరేంత వరకు క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనలో నివసిస్తూ మనం ముందుకు సాగించబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దయవుంచి అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో మీరు సహభాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్.